మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అట్లాగే రోడ్ సేఫ్టీ, రోడ్ భద్రత గురించి కూడా దో మనకి ఆల్ ఓవరాల్ రోడ్ సేఫ్టీ పరంగా చూస్తే మనకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ డెత్స్ కానీ అవి తగ్గినాయి. కానీ ఓఆర్ఆర్ మీద అది కొన్ని పెరిగినాయి. సో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ ఆల్సో. సో వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడతాము. అట్లాగే దో నంబర్స్ తగ్గినాయి, బట్ ఇంకా కూడా తగ్గించుకోవడానికి దాని మీద కూడా అది స్టడీ చేసి అనలైజ్ చేసుకొని ఏమేమి యాక్టివిటీస్ చేయాలనో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసినాం. ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఇయర్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ దిస్ 2026. అండ్ మీడియాని కూడా చాలా మంచి కోఆపరేషన్ ఉండే ఈ సంవత్సరం. అండ్ వచ్చే 26 లో కూడా మంచి కోఆపరేషన్ ఉంటారని అదే నాది కోరిక ఉంది, ఆశ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాండ్ గ్రేబింగ్ ఎట్లా డైరెక్ట్ గా మన దగ్గర ఎట్లాంటి రిపోర్ట్ అయితే కాలేదు. ప్రెసెంట్ ఐ డోంట్ హావ్ ద ఫిగర్స్ ఆల్సో. సో కలెక్ట్ చేస్తాం, కానీ ల్యాండ్ గ్రాబింగ్ అని డైరెక్ట్ గా పోయి చేసుకోవడం అట్లాంటివి ఏం లేదు. నార్మల్ గా మనకి ట్రెస్ పాస్ కేసులు, దాని కట్టు పంచాయతీలు, లేకపోతే సర్వే నెంబర్ గొడవలు అట్లాంటి కేసులు ఉంటాయి. కానీ జబర్దస్తిగా పోయి ల్యాండ్ గ్రాబింగ్ చేసుకోవడం అని వేరే టర్మ్ ఉంది అది. సో అట్లాంటి కేసులు నా దృష్టికి అయితే రాలేదు. ఇట్లాంటి ఉంటేనే ఖచ్చితంగా వెళ్ళి सीपी साहब, सबसे पहले तो ये जो रिपोर्ट आई है इसकी प्रिंटिंग बहुत अच्छा है, पहली मरतबा छापा गया है, पूरी रिपोर्ट बहुत अच्छी है। और 2025 में जो काम पुलिस डिपार्टमेंट की तरफ से किया गया बहुत ही काबिल मुबारकबाद है, बहुत ही पीसफुल गया है और बहुत अच्छे अंदाज में पुलिस यहाँ पे काम कर रही है। दूसरी बात यह है कि ट्रैफिक के जो सिग्नल्स है, जैसे मुलुग रोड का है और पशु मैदान का है, बहुत ही टाइट हो गया है। लोगों को बहुत देर तक नंबर का इंतजार करना पड़ा, थोड़ा उधर तवज्जो देने की जरूरत है। और दूसरी बात क्या है, और एक बात, जब जर्नलिस्ट लोगों को जाना पड़ रहा है तो पुलिस वाले छुप छुप के उसके चालान के लिए तो थोड़ा मानेंगे नहीं, आप लोग मानेंगे नहीं, हमारे पुलिस वालों के भी चालान करते हैं। तो क्या है, हम लोग पुलिस स्टाफ के भी चालान करते हैं। तो इसमें कोई वो नहीं है कि किसी को एग्जम्पशन नहीं होती है। तो थोड़ा सा तवज्जो 5-5 हजार रुपए पड़ गए, हम लोग तनख्वाह तो हरेंगे उधर से, पुलिस वालों की तरफ से जुल्म हो रहा है थोड़ा। ठीक है. 17 ఇది ట్రాఫిక్ సిగ్నల్ చూడండి, టైమింగ్ ఓకే. అదే నేను చెప్పిన మంచిగా జరిగింది మనకి. కొన్ని చోట్ల యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినాము అంటే కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్స్ అవుతాయి, బట్ నాట్ బోస్ట్ ఓవర్లీ, బట్ మా ప్లానింగ్ చాలా ముందు అడ్వాన్స్ లోనే స్టార్ట్ చేసినాము. అండ్ చాలా డీప్ గా ప్లానింగ్ చేసుకొని, సో మన దగ్గర ఎలాంటి కూడా ఇన్సిడెంట్ కాలేదు. ఐ హోప్ సేమ్ ప్యాటర్న్ లో మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అట్లనే కంప్లీట్ అయ్యాయి. ఇది పెరిగినట్టు కాదు, ఇది ఎవరైనా మంచిది యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేస్తాము వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. దట్స్ ఏ రెగ్యులర్ పోలీస్ ప్రొసీజర్ ఓన్లీ. ఇట్ డస్ నాట్ మీన్ కే రౌడీ యాక్టివిటీ పెరిగింది. ఇట్ జస్ట్ లైక్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ లో ఎక్కువ బుకింగ్ స్టార్ట్ చేస్తే ఇట్ డస్ నాట్ మీన్ కే క్రైమ్ హెస్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను, అది మన దగ్గర బైక్ థెఫ్ట్ కేసులు ఇంతకుముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోయేది. సో మనకు దొరుకుతుంది, అప్పుడు పని వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయరు. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా బుకింగ్ స్టార్ట్ చేసినాం, బట్ ఇట్ డస్ నాట్ మీన్ కే క్రైమ్ హెస్ ఇంక్రీజ్. క్రైమ్ అంతే ఉంటుంది మేబీ గ్రౌండ్ లెవెల్. షీటింగ్స్ కేసెస్ తగ్గినాయి, పోక్సో కేసెస్ పెరిగినాయి. కానీ దీంట్లో నేను కారణాలు కూడా చెప్పినాను. 132 కేసులలో మనకి 101 వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అది యాక్ట్ లోనే కూడా కొంచెం టెక్నికల్టీ ఉంది. అండ్ మీకు కూడా తెలుసు దట్ నేషనల్ లెవెల్ లో డిస్కషన్ కూడా నడుస్తుంది దట్ అది ఎలిజిబుల్ ఏజ్ ఉన్నావు, అది ఏజ్ కూడా కొంచెం ఇంకా తక్కువ చేయాలి అని. పోక్సోలో కూడా ఏజ్ తక్కువ చేయాలి, ఆల్రెడీ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి కదా. ఇది నేషనల్ లెవెల్ ఇష్యూ. గాంజాకు సంబంధించి కొన్ని సీరియస్ గానే చేశారు, కానీ మనం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేకపోతున్నాం అనేది ఉంది సార్. ఎందుకంటే ఒక మిలిటెన్సీ ప్రకారం ఇది జరుగుతున్నది. గాంజా సరఫరా కానీ యూటిలైజేషన్ కానీ దీనికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది సార్. సీరియస్ గా ఇది ఒక క్రైసిస్
క్రైసిస్ కాబోతున్నది రాబోయే రోజుల్లో యూత్ లెవెల్లో చిన్న ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయిపోయిన వరకు కూడా అసలు మనం కాంట్ ఎక్స్పెక్ట్ సార్ ఆ రీతిన పెరిగిపోతున్నది ఈ గాంజాకు సంబంధించినటువంటి యూటిలైజేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ. దాంట్లో గాంజాలో మనకి రెండు యాంగిల్స్ ఉంటాయి, ఒకటి సప్లయర్, ఒకటి కన్జ్యూమర్. యాజ్ ఫార్ యాజ్ సప్లయర్స్ ఆర్ కన్సర్న్డ్, ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ కే ఇంతకుముందు ఎట్లాగో పరిస్థితి ఉన్నదో దట్ పెద్ద పెద్ద క్వాంటిటీలో తెచ్చుకొని లోకల్లో అమ్ముకోవడం, అది డిస్ట్రిబ్యూట్ చేయడం, అది ఇది జరగట్లేదు. ఐ కెన్ సే విత్ దిస్ థింగ్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ సప్లై ఈస్ కన్సర్న్డ్. మరి యాజ్ ఫార్ యాజ్ కన్జంప్షన్ ఇస్ కన్సర్న్డ్, ఐ అగ్రీ విత్ యూ, కన్జంప్షన్ హ్యాస్ ఇంక్రీజ్ అండ్ పిల్లల్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు పని ఏం స్టార్ట్ చేశారు, పిల్లలు డైరెక్ట్ గానే పోయి తెచ్చుకుంటున్నారు. అట్లాంటివి కూడా ఇన్సిడెంట్స్ మనకి అవుతున్నాయి. కొందరు డైరెక్ట్ గా అక్కడ బైక్ మీద వెళ్తున్నారు, అట్లా చిన్న చిన్న క్వాంటిటీ. సో అందుకని నేను ఇంతకుముందు చెప్పినాను, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ మనం స్పెషల్ కన్సిడరేషన్ చేస్తూ, చట్టంలోనే ఉంది ఇది సెక్షన్ 64A. సో దాని ప్రకారంగా వాళ్ళ మీద ఎలాంటి కేసు ఉండదు, అలాగే వాళ్ళకి ప్రాసిక్యూషన్ నుంచి మొత్తం వాళ్ళకి పేరు తీసేయడం జరుగుతుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా సేఫ్ అవుతుంది. సో అదే పిల్లలకి కూడా అపీల్ ఉంది, మీరు దయచేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే, డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ఫ్యూచర్ మొత్తం కూడా సేవ్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇది కన్జంప్షన్ ని ఇంకా కూడా టైకల్ చేసుకోవడానికి మా తరఫు నుంచి కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని రెగ్యులర్ గానే చేస్తూ ఉంటాము. సో అది కానీ దానికి ఇన్ డెప్త్ మనం ఆన్ ద గ్రౌండ్ స్టడీ చేస్తేనే అది తెలుస్తుంది. బికాస్ దట్ విల్ బి కైండ్ ఆఫ్ సీక్రెసీ అండ్ ఆల్ దే విల్ యూటిలైజ్ ఇన్ దట్. అంత ఓపెన్ గా చెప్పరు కూడా దట్ ఎవరెవరు వాడుతున్నారు అండ్ ఆల్. మా తరఫు నుంచి మేము కాలేజెస్ కి వెళ్ళి, స్కూల్స్ కి వెళ్ళి, ఇన్ఫాక్ట్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ అన్ని దగ్గరకి వెళ్ళి మీరు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే మీకు కనపడతారో దయచేసి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. మాత్రం షేపర్స్ చేస్తున్నాం. అదే అదే చూస్తున్నాము. అది జాతరకి దానికి సంబంధం అనేది లేకపోవచ్చు, కానీ ఐ థింక్ ఓవర్ స్పీడింగ్ మైట్ బి ద రీజన్. సో అది స్టడీ చేస్తాం, అనలైజ్ చేస్తాం వాట్ ఈస్ ద రీజన్. అక్కడ ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా లైటింగ్ ప్రాబ్లమ్ ఉందా, వాట్ ఈస్ ద ఇష్యూ. సో అది స్టడీ చేసుకుని దాని తర్వాత అకార్డింగ్లీ యాక్షన్ పెట్టేది. సీసీ కెమెరాలు చాలా వరకు ఉన్నా కూడా చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. ఇంకా వాటిని సెంటర్స్ లో కానీ చాలా ప్రాంతాల్లో పెంచాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాకి ఇష్యూ ఏముంది దట్ ఇంత ముందు ఏదైతే కెమెరాస్ పెట్టుకున్నారో వాటికి 2-3 years ఏఎంసీ ఉండేది. సో మెయిన్లీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అందరూ కూడా పెట్టారు, కమ్యూనిటీ సీసీటీవీ కూడా నేను సైతం కూడా. సో అది ఏఎంసీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుకి వాళ్ళు రావట్లేదు. ఎంతో ముందు పెట్టిన వాళ్ళు ఏమంటున్నారో మేము ఆల్రెడీ పెట్టినాము. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో దాంట్లో ఎనీహో మా టీమ్స్ ఆల్రెడీ ప్రతి కొన్ని చోట్ల చేసినాము కొత్త కెమెరాస్ పెట్టుకోవడానికి. అట్లాగే కొన్ని దగ్గర ఏమైంది, ఇది కోతుల వల్ల వైర్ కట్ చేయడం అట్లాంటివి అవి కూడా నడుస్తున్నాయి. సో అది ఏఎంసీ ఇష్యూలే ఉంది అది. అండ్ దానికి వర్కౌట్ అయితే చేస్తాం. సమ్ సొల్యూషన్ వేర్ ఫైండింగ్. డెఫినెట్లీ విల్ గెట్ సమ్ బెటర్ రిజల్ట్. సార్ న్యూ ఇయర్ ఈవెంట్స్ ఎట్లా ఉంది సార్? ఏమన్నా న్యూ ఇయర్ సందర్భంగా కూడా జీరో యాక్సిడెంట్ గా చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఇయర్ అది ఇంతకుముందు మా దగ్గర అది మా స్టాఫ్ తో కూడా అందరికీ కూడా ఇది రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజు ఆటోమేటికలీ స్పీడ్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని అది డ్రంక్ డ్రైవింగ్ కూడా టోటల్ గా బ్యాన్ ఉంటుంది. దాని కొన్ని రూట్స్ కూడా ఎక్కడైనా బంద్ చేయాలని, ఎక్కడ ఓవర్ స్పీడింగ్ చేసే ఛాన్సులు ఉంటాయి. అవి కూడా రూట్స్ కూడా బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేయడం అనేది కూడా చేస్తాం. న్యూ ఇయర్ డీటెయిల్ గా మళ్ళీ కూడా మాట్లాడదాం, ఒక ప్రెస్ మీట్ స్పెషల్ గా పెడతాం దానికి సంబంధించి. కానీ దిస్ వాజ్ ఎ బ్రీఫ్. Yeah, permission will give. They have to apply. Will give the permission. Thank you.